ఒక్కో డైలాగ్ ఒక్కో డైనమైట్లా పేలుతున్నాయి ఏపీలో. మీరొకటంటే మేము మరొకటంటామంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మావిగన్ మంటల నుంచి మహిళల అరెస్టుల వరకు ఎన్నెన్నో డైలాగ్స్ పేలాయి. ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. గనులన్నీ అయిపోయిన మావిగన్ ఎందుకు? 12 ఏళ్ళైనా రాష్ట్రాన్ని స్థిరపరచుకోలేకపోయాము. దానికి సిగ్గుపడాలి. దానికి మొదటి సిగ్గుపడాల్సిన వాడు జగన్, రెండవ సిగ్గుపడాల్సిన వాడు చంద్రబాబు. మళ్ళీ గన్లు తోటాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చి అడ్డపుల్లలు పెట్టడం మంచిది కాదు. ఈ మావిగన్ కాదని ఎవడన్నాడు? 5 ఏళ్ళు ఏం చేస్తున్నాడు జగన్? ప్రతి ఒక్కరూ నిన్ను జోకర్లాగా చూస్తున్నాడు. ఇదేదో ప్రజలు, రాజకీయ పార్టీలు కాదు, నీ పార్టీలో నీ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా జోకర్లాగా చూసి ఏంటి పిచ్చెక్కిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ర కాచి వాత పెట్టి 11 సీట్లకు దించినా వీళ్ళలో మార్పు లేదు. ఏం చెయ్యాలని నీ పార్టీలో ఉన్న వాళ్ళే నిన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటే కనీసం సిగ్గు లేకుండా. మావిగన్ అనే ప్రపోజల్ చాలా మంచి ప్రపోజల్. రాబోయే కాలంలో దానికి మరింత ఆదరణ వస్తుంది. స్టార్టింగ్లో కొంత అర్థమయ్యో కొంత తేడాగా కనిపించినా రాను రాను అది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మావిగనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సూత్రం, మంత్రం అని కూడా నా అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈరోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను. చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను.